ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఇట్ వాజ్ నో బ్రెయినర్ అండి. అంటే నేను నిజాయితీ చెప్పాలంటే అదే రోజు కూడా నేను చిరంజీవి గారిని కలిసి ఆయనతో చాలాసేపు టైం స్పెండ్ చేశాను. ఆయన అడిగినప్పుడు ఫస్ట్ మాట ఏమన్నానంటే, సార్ యాజ్ ఇట్ ఈస్ ఇదే సినిమా మీరు చేస్తుంటే ఫ్యాన్కి నేను ఒప్పుకునేవాడిని కాదు. అఫ్ కోర్స్ ఆయన కోసం సినిమా వేరేలా ఉండేది, వేరేలా చేయబడేది. అది ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో దాన్ని కొంచెం ట్వీకింగ్ జరిగింది. బట్ రావు రమేష్ గారి క్యారెక్టర్ ఏమైతే ఉందో ఇట్ వాస్ ఆల్వేస్ స్టే ది సేమ్. థ్యాంక్ఫుల్లీ రమేష్ గారికి నాకు ఇప్పుడు దాకా మేజర్ కాంబినేషన్ సినిమా ఎప్పుడు పడలేదు కాబట్టి మా టైమింగ్ మాకే చాలా ఫ్రెష్గా ఉండిందండి. చాలా వరకు ప్రసన్న డైరెక్టర్ గారు కొంచెం స్పెసిఫిక్గా ఉంటారు, బట్ అక్కడికి వచ్చాక అది ఎలా కుదిరిందో తెలియదు. మా ఇద్దరికి అది టేక్ ఆఫ్ అది కుదిరిందండి. మేము అసలు ప్లాన్ కూడా చేసేవాళ్ళం కాదు, అది అలా జరిగిపోయేది. ఫస్ట్ టేక్ సెకండ్ టేక్కే ఓకే అయిపోయి లాంగ్ టేక్లు ఉండేవి. సో ఐ థింక్ అదృష్టం అది, లేదా నిజంగా అది రావు రమేష్ గారు గొప్పతనమే. రావు రమేష్ గారు ప్రసన్న గారు అన్నట్టు ఫస్ట్ ఈ క్యారెక్టర్ మీ గురించే రాసుకున్నారు. తర్వాత అటు నుంచి వెంకటేష్ గారు అనుకున్నారు ఒక దశలో, తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది, అంటే చుట్టూ తిరిగింది, ఫైనల్గా మీకే వచ్చింది. సో ఇంతమందిని తిరిగి మళ్ళీ రాసుకున్న దగ్గరికి వచ్చింది. అంతేనండి. చిరంజీవి గారు పిలిచి మన ఈ సినిమా ఇప్పుడు చేస్తున్నాను విశ్వంబర, రమేష్ నీ సినిమా ఏం చేస్తున్నావు, అది చిరంజీవి గారు. ఏ సినిమా సార్ మారుతున్నారు, నీ సినిమా ఏం చేస్తున్నావు, నా సినిమా ఇప్పుడు చేస్తున్నావు కదా సార్, అది మీ స్థాయి సరిపోదు సార్, మా అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. ఆయన వచ్చేసరికి అన్నీ మారిపోతాయి. నా మీద ఆయన రాసుకున్న కామెడీకి చిరంజీవి గారు హిమాలయ పర్వతం అండి, ఎవరెస్ట్ కదా, అన్ని స్కేల్స్ మారిపోతాయి. అది అనుకోకుండా చెప్పడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ప్రసన్న గారు చెప్పారు, ఆయన పగలబడి నవ్వారట, చాలా నచ్చింది. కానీ ఆయన స్థాయికి చేయాలంటే ఆయన ఏంటండి చిరంజీవి గారు అండి కదా, ఇది మేము చిన్న వాటికి నా మీద నవ్వుతారు, అది అతనికి వచ్చేసరికి కామెడీ ఎంత అన్నీ మారిపోతాయి. సో అందుకు నా దగ్గరికే వచ్చింది. సో ఎవరికి ఎది రావాలో వాళ్ళ దగ్గరికే వస్తాయండి. అయితే చిరంజీవి గారు నేను అనుకున్నాను, బాబు ఏం చిరంజీవి గారు ఓహో కాదు, ఆయన పిలిచి అడిగారు నీ సినిమా అంటే నీకే వచ్చింది కదా అని. అంత గొప్ప వ్యక్తి ఆయన చేసేసరికి ఎవ్రీ సీన్ స్కేల్. సార్ నేను చెప్పింది ఐఎమ్ సారీ ప్రసన్న గారు ఇఫ్ ఐఎమ్ రైట్, అంతే కదా, నిజం అది. నాకు చిన్నదిగా ఇప్పుడు నేను అమ్మాయిని సైడ్ కొట్టాను అనుకోండి, జనం ఎంజాయ్ చేసి చూస్తారు. చిరంజీవి గారు అమ్మాయిని ఆయన ఏమి చేయాలంటే, ఆయనకి ఒక సీన్ క్రియేట్ చేయాలంటే చాలా పెద్ద విషయం. ఆయన చిన్న పిల్లల్లో నవ్వుకొని చాలా ఆనందపడ్డారు, చేయాలని ఆయన మనస్ఫూర్తిగా అనుకున్నారు. సో కొన్ని కారణాల వల్ల నాకు వచ్చింది, అంతా శుభంగా జరిగింది. ఓకేనా సార్?